కడప జిల్లా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అటవీ అధికారులతో కలిసి వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి మీడియా ద్వారా మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలనే నినాదంతో కడప అటవీ అధికారులతో కలిసి నగరవనంలోని ఎమ్మెల్యే మాధవిరెడ్డి మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని, నగరవనాన్ని మరింత అభివృద్ధి చేయాలని, పట్టణ అభివృద్ధి మరింత చేపట్టాలని, ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలనే విధంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి మీడియా ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వచ్ఛతా సేవ అలాగనే హరితాంధ్రప్రదేశ్ కోసము ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరం మొక్కలను నాటాలనే చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో ఈరోజు కడపలో నగరవనంలో మొక్కలు నాటే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు 2024లో ఉన్నాము. ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరము ఈరోజు పర్యావరణాన్ని గురించి ఆలోచించే పరిస్థితిలోకి వచ్చాం. ఈరోజు ఆలోచించకపోతే రేపు భవిష్యత్తు అంధకారంగా మారే పరిస్థితి ఉంది. ఈరోజు చూస్తే ఎంత పొల్యూషన్ ఎక్కువైందంటే మనకు టెంపరేచర్స్ 47 వరకు కడపలో రీచ్ అయినాం ఈరోజు ఈ 2024 సమ్మర్లో. ప్రతి ఒక్కరు ఈ మొక్కలు నాటేసి ఈ పర్యావరణాన్ని పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్పేసి మన కడపకు సంబంధించిన అధికారులు కానీ ప్రతి ఒక్కరు ముందుకు రావడము, అలాగే దీనికి సంఘీభావంగా దీనికి సపోర్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి నిధులు మంజూరు చేసేసి ప్రతి ఒక్క చోట ఫారెస్ట్ని డెవలప్ చేసుకోవాలా, చెట్లను ఎక్కువ నాటుకోవాలనే విధంగా ముందుకు రావడము. దీనిలో భాగంగా ఇప్పుడున్న చిన్న పిల్లలు కానీ యువతను కానీ దీనిలో భాగస్వాములు చేసి తద్వారా ఒక కౌన్సిలింగ్ ద్వారా ముందుకు పోతూ ప్రతి ఒక్కరిలో దీని ఆవశ్యకతను తెలియజేస్తూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ యొక్క నగరవనాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఇంకా బాగా థిక్ ఫారెస్ట్ చేసేసి కడపకు ఒక తలమానికంగా చేసే విధంగా ముందుకెళ్తాము. డెఫినెట్గా ఈ యొక్క ఫారెస్ట్ డెవలప్మెంటు పర్యావరణ పరిరక్షణ కోసము తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందులో భాగస్వాములైన మేము పనిచేస్తాము. ఇందులో నగరంలోని ప్రజలను, అధికారులను ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేసి ముందుకెళ్లే విధంగా మా ప్రణాళిక ఉంటుందని తెలియజేస్తున్నాను.